ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి ఒక నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయం 4వ వచనం. Psalm 112 and verse 4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. Unto the upright there ariseth light in the darkness. He is gracious and full of compassion and righteous. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయమున దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి మాటలు వినటానికి దేవుడు నాకు కృప చూపెట్టినారు కాబట్టి ఆయనకి మొట్టమొదటిగా నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి గత రాత్రిలో మంచిగా నిద్రపోయినారా? కొన్నిసార్లు మనకున్నటువంటి ఆలోచనలు బట్టి, తలంపులు బట్టి, భారములు బట్టి నిద్రపోలేకపోతున్నారు. పిల్లరా, వాక్యము సత్యమైనది. దేవుని మీద మనం భారం వేసినట్లయితే మనం ఎంతో తేలిగ్గా నెమ్మదిగా ఉంటాం. ఇది మన యొక్క గొప్ప విశ్వాసం అండి. విశ్వాసంతో మనం ఎన్నో కార్యములు చూస్తాం. కాబట్టి ఏమాత్రము దిగులు పడక, కలత చెందక దేవుని మీద ఆధారపడదాం. తద్వారా గొప్ప మేలు, ఆశీర్వాదము మనం మన కుటుంబాలు పొందుకుంటాం. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. పిల్లరా, మనము ఎట్లాగా యథార్థవంతులుగా ఉండగలము అంటే యేసు వైపు చూచినట్లయితేనే మన జీవితాల్లో యథార్థత, పరిశుద్ధత, నీతి కలుగుతుంది. అట్లాంటి వారి జీవితాల్లో ఏముంటుందంటండి? కటాక్షం కలిగి ఉంటారు, వాత్సల్యత కలిగి ఉంటారు. అంటే దేవుని ప్రేమను కలిగి ఉంటారు. నా ప్రియ సహోదరి, దేవుని ప్రేమను కలిగి ఉన్నామని చెప్పుకున్నట్లయితే మరి మన జీవితాల్లో ఆ క్రియలు మనం చూస్తున్నామా? దేవుడు చూపెట్టినటువంటి దయ, కటాక్షము, వాత్సల్యత మనకున్నదా? అలా ఉన్నట్లయితే ఎంత నెమ్మదిగా చీకటి సందర్భాల్లో కూడా వెలుగుతో నింపబడతాం. అంటే విశ్వాసం కలిగి ఉంటాం, నిరీక్షణ కలిగి ఉంటాం. అంతకంటే ముఖ్యంగా దేవుడిచ్చినటువంటి రక్షణ యందు ఆనందిస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మా యొక్క ఆయుష్ను పొడిగించినారు ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు. తిరిగి వాక్యం యొక్క సత్యమును మీరు మాకు నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు, వినిపిస్తున్నారు. గల కారణము మేము మా కుటుంబాలు వెలుగుతో ఉండాలని. ప్రభువా, వెలుగైనటువంటి మీరు వెలుగు జీవితం ఇవ్వడానికి మీరు ఆ కలవరిలో చేసినటువంటి గొప్ప కార్యము ద్వారా మాకు ఈ గొప్ప రక్షణ అంత మటుకే కాదు ప్రభువా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన మీతో కూడా ఉంటామని ఆ నిరీక్షణ మీరు మాకు ఇచ్చినారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మా ప్రియులు మీరు దర్శించండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అవునాయన, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు చీకటి వంటి శ్రమలు, దుఃఖములు, వ్యాధులు ఇవన్నీ వస్తాయి. కానీ వెలుగు వైపు చూసినట్లయితే, జీవముగల దేవుని వైపు చూసినట్లయితే ఆ చీకటి యందు జయము కలుగుతుంది. ప్రభువా, సహాయం చేయండి. ఈ యొక్క సత్యాన్ని గుర్తించి మీ వైపు చూసి ఆత్మీయంగాను, శారీరకంగాను మేలు, ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి, కుటుంబాలను దర్శించండి, బిడ్డలను దర్శించండి. ఏ యొక్క పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారో వారికి ఆత్మీయ జీవితములకు వెలుగుతో పాటు ప్రభువా, శరీర సంబంధమైనటువంటి ప్రతి అక్కర తీర్చి మీ యొక్క ఉన్నతమైన నామమును మీరు మహింపరచుకుంటారని, ప్రతి ఒక్కరి జీవితంలో సాక్ష్యం దయచేయమని, ఈ దినమంతా మీరు ఇక్కడ భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.